వాటి చొప్పున చేయి పత్తి వాడును బండ మీద తన విల్లు కట్టుకున్న బుద్ధిమంతుని యొక్క పోలి ఉన్ను. వాన కురిచెను, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని యొక్క పునాది బండ మీద ఏబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నాం బుద్ధిహీనుని పోలి ఉన్నను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టును, అప్పుడు అది కూలబడను. దాని పాటు గొప్పదని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించే ఈరోజు దేవుని యొక్క మాటలు ఏమంటుండే యేసు ప్రభు. కాబట్టి నా మాటలు విని వాడు చొప్పు చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండను. బుద్ధిమంతుని పోలి అంటది. ఇక దేవుని యొక్క మాట ప్రకారంగా మన జీవితాన్ని కట్టాలి. దేవుని యొక్క మాట ప్రకారంగా మనం నిలబడి ఉండాలి ఆయన ఎదుట. దేవుడు ఏం చెప్పినాడో అది చేయాలి. దేవుడు చెప్పంది చేయొద్దు. చేస్తే దేవుడు చెప్పిన మాటది అది అబద్ధం. నువ్వు దాన్ని తీసుకుంటావు. ఇక ఎప్పుడైనా సరే మనం చూస్తున్నాం కదా, చాలామంది మన కళ్ళ ముందు చూస్తున్నాం. మనిషిలో ఏదన్నా ఒకటి, ఏదైనా లోభం లేకపోతే ఏదో చెడు అలవాటు ఉంటే, చెడు అలవాటు కలిగిన వాళ్ళు చరిత్రలో వాళ్ళ కుటుంబాలు బాగున్నట్టుగా నేను చూడలేదు. నడిగడ్లో నేను చెబుతున్నాను. ఇక చెడు అలవాటు దేవునికి ఆయాస్కరమైంది. అది దేవుని నమ్మిన వాళ్ళైనా దేవుని నమ్మని వాళ్ళైనా, అది సేవకులైనా పరిచయం చేసేవారైనా సేవ చేసేవారైనా, దేవునికి ఆయాస్కరమైంది అది చెడు అలవాటు నీలో ఉన్నప్పుడు ఆ అలవాటుని వాళ్ళు అభివృద్ధి చెందినట్టు కానీ దీవించబడ్డట్టు కానీ వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డట్టుగా చరిత్రలో నేను చూడలేదు. మరి నీ కుటుంబం అభివృద్ధి చెందాలంటే నీ ప్రయాసకి దేవుని సహాయం అవసరం. నీ ప్రయాసకి దేవుని సహాయం అవసరం. దేవుడి సహాయం లేకుండా మనిషి అభివృద్ధి చెందటం అసంభవం. ఇక్కడ దేవుడు ఏమంటుండక, ఎవరైతే నా మాట వింటారో, ఎవరైతే నా మాట ప్రకారం నిలిచి ఉంటారో, ఎవరైతే నా మాట ప్రకారంగా నడుస్తారో, నా మాట ప్రకారంగా బ్రతుకుతారో, బండ మీద కట్టిన బుద్ధిమంతుని యొక్క పోలి ఉంటాడు తన జీవితంలో, తన కుటుంబంలో. కానీ తన ఉంటాడు, తన కుటుంబం ఉంటుంది. ఇంకా నువ్వు ఉంటేనే కదా కుటుంబం ఉండేది. ఇక నువ్వు లేకపోతే కుటుంబం ఏడ ఉంటుంది. ఇంకా నువ్వు నిలబడు దేవుని కోసం, దేవుడు నీ కోసం నిలబడతాడు. ఇక్కడ నువ్వు దేవుని పక్కన నిలబడు, దేవుడు నీ పక్కన నిలబడతాడు. నువ్వు సత్యమందు వేద్యమాడు, అబద్ధం కాకుండా, అన్యాయం వైపు కాకుండా. చాలామంది కుటుంబం కోసం అబద్ధం పక్షం నిలబడి కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఎన్నో తప్పులు చేస్తారు. ఇంకొక విషయం చెబుతాను. నాకు ఏం జరిగిందంటే, ఒక అమ్మాయి ఫోన్ చేసి, అన్న నేను జాబ్ చేసే ఇక్కడ ఒక అబ్బాయిని ప్రేమించినాను, నేను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి. అందుకే కొంచెమే పరిచయమే నాకు, అంతే. ఒకసారి ఎప్పుడు వచ్చింది అంతే, చర్చికి అంతే, ఎక్కువ టైం రాలాక. జాబులో ఉంది, నేను సేమ్ నా జాబే అతనికి, కానీ ఇద్దరు ఒకటే జాబు, ఇద్దరికి ఒకటే శాలరీ. నేను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాను. ఇంకా నేను మీ నాన్న ఉండడమ్మని అడిగిన, ఇక్కడ లేడన్నా అని చెప్పింది. మెమ్మ ఉన్నదమ్మని ఉన్నదా. ఇంకా మరి మెమ్మకు చెప్పకుండా ఎందుకు చేసుకుంటున్నామని అడిగినాను. ఇక మా అమ్మ మంచిది కాదని చెప్పాను. అంటే ఏం చేసిందమ్మని అడిగిన, ఇక వేరే మనతో సంబంధం పెట్టుకుందని చెప్పాను. సరే మంచిది, నేను కాదంటదమ్మా, నువ్వు అన్న మాటకి వాస్తవమే, బాగానే ఉంది. ఇక చూడండి, ఇక్కడ ఏమైందంటే, కన్నబిడ్డల్ని బ్రతికించుకుందామని, కన్నబిడ్డల్ని కాపాడుకుందామని, కన్నబిడ్డలు ఏంటిది, ఒక భవిష్యత్తుకి నా జీవితం పోయినా పర్లేదని, నా బతుకు పోయినా పర్లేదు, నా బిడ్డలు మంచిగా ఉంటే సరని వేరే వారితో సంబంధం పెట్టుకుంది. దేనికోసం పెట్టుకున్న తర్వాత సంగతి. ఇక అంత అభివృద్ధి చెంది తన కుమార్తె అంత చదివించి అంత జాబ్ తీసుకొచ్చిన ఈ తల్లి విషయంలో కుమార్తెకి ఏం కనబడింది? నువ్వు చేసిన త్యాగం కనబడలా. నువ్వు చేసిన ఆ విధానం తనకేం కనబడిందంటే, నువ్వు చేసిన తప్పు మాత్రమే
కనబడింది. ఇక బాగా లోంజలి ఈరోజు చాలామంది జీవితాలలో అది భర్తలైనా భార్యలైనా మీ కుటుంబాలు పతనం కావడం కారణం, మీ కుటుంబాల పిల్లల్లో సమాధానం లేకపోవడం కారణం మొట్టమొదటగా నీ ఆలోచన సరిగా లేకపోవటం వలన, నీ ప్రవర్తన సరిగా లేకపోవటం వలన, భార్య భర్తల మధ్యలో వేక భావం ఒక ప్రేమ లేకపోవటం వలన, ఎవడికి నచ్చినట్టుగా వాళ్ళకి బతికితే ఆడ కుటుంబం ఉండదు. ఆడ మిగిలేది ఒట్టి రాళ్ళే, ఆడ నిలబడేది ఒట్టి చెత్తే. ఆ చెత్తకు నింపబడిందంటే మొత్తము కాలిపోయింది, ఆడ మిగిలేది ఏముండదు. ఇంకా ఇటువంటి యొక్క పరిస్థితి వచ్చిన తర్వాత నేను నాకు చెప్పినాను, ఇది కరెక్ట్ కదమ్మా, నువ్వు నాకు ఫోన్ చేసినావు కాబట్టి నేను నీకు చెబుతున్న సలహా ఇస్తున్నాను. నువ్వు ఈ స్థితికి రావడానికి ఇద్దరు భార్య భర్తలు ఉండి కష్టపడి చదివించడానికి వారి కష్టం సరిపోదు. కానీ మీ నాన్న లేడు కదా, మరి మెమ్మ నీ కోసం గిడ్డ తింటుందమ్మా కదా, నీ కోసం గిడ్డ తింటుంది. ఇక నా పిల్లలు మంచిగుండే చాలని నీ కోసం మరొక వ్యక్తి దగ్గర తల ఉంచుండొచ్చు. ఇక లేదా అతను సహాయం తీసుకొని తన సహాయం చేస్తున్నామో ఆ సహాయంకి ఏమి ఇవ్వలేక జీవితం పంచుకుందేమో. అది కరెక్ట్ కాదమ్మా. నువ్వైతే మెమ్మకు చెప్పి చేయటం నీకు మేలు అని చెప్పిన తర్వాత, సరే అన్న ఏం చేయాలని చెప్పాలి. సరే అది ఎవరో ఇష్టపడ్డా అంటున్నావు కదా, అతనికి చెప్పు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ పెద్దోళ్ళు చూసుకొని మీ ఇంటికి రమ్మని. ఆ తర్వాత నువ్వు ఇంటికి వచ్చి మీ అమ్మతో మాట్లాడుకొని ఎవరైనా చెప్పుకొని వాళ్ళతో మీరు మంచిగా అన్ని విధాలు మీ కులంలో ఉన్న పెద్దలతో ఆ పెద్దలతో మాట్లాడుకుని సంబంధం పెద్దల ప్రకారంగా వివాహం చేసుకుంటే నీకు మంచి వాల్యూ ఉంటుంది, విలువ ఉంటుంది, నీ తల్లిగానే మంచి గౌరవిస్తుంది అని చెప్పింది. ఆ మాట ప్రకారంగానే చెప్పినట్టుగా జరిగించింది, వివాహం అయిపోయింది. ఇక తల్లి వచ్చి నాతో అంటుంది, నా కూతురు నేను ఏం చేసినా ఇప్పుడు నా మాట వినేది కాదు, నేను ఇంట్లో ఉంటాను బయట ఉంటుంది, నేను బయట ఉంటాము ఇంట్లో ఉంటుందన్నా, కానీ నా కూతురులో ఇంత మంచి అద్భుతం మార్పు వచ్చింది అని వేడిసి దేవుని ఎదుట తల వంచింది. ప్రేమ ఎంతలా వ్యక్తిని మార్చేస్తుంది. ప్రేమ ఎంతల యుద్ధమైనా ఆపేస్తుంది. కోపము ఆపదు, కక్షలు మనిషిని ఆపవు. ప్రేమ మారుస్తుంది. ప్రేమను గెలవటం ఈ ప్రపంచంలో ఎవడి వల్ల కాదు. కాకపోతే నిదానం. ఈ ప్రేమలో ఉండి నువ్వు గెలవాలంటే నీకేం అవసరం? ఈ ప్రేమకి ఓర్పు అవసరం. ఏం అవసరం? ఓర్పు అవసరం. ఎంత ఓర్పు ఉంటావో, ఎంత ఓర్పు కలిగి ఉంటావో, నువ్వు చూపించే ప్రేమ ఎంతలా కఠోడైనా సరే, ఎంత రాతి గుండైనా సరే, ఎంత మూర్ఖుడైనా సరే, పశువులాగా ఉన్న వ్యక్తిని సరే మార్చేస్తుంది. ఇది నా అనుభవం, దేవుడు నాకు నేర్పించిన అనుభవం. ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నా? నన్ను పెంచిన కాపర్ దగ్గర నుంచి నేర్చుకున్నా. దేవుడి గురించి పెద్ద ప్రశ్న లేదు నాకు దేవుడు పరిచయం కావటం కానీ, దేవుడు విలువలు తెలియడం కానీ, దేవుని మంచితనం తెలియడం కానీ, దేవుని స్వరం వినటం కానీ, దేవుడు చెప్పింది చేయటం కానీ అక్కడి నుంచి నేర్చుకున్నాను. ఇంకా ఏ ఒక్క రోజు కానీ 100 కోట్లు తీసుకొచ్చి ఆయన ముందు పెడితే కాలుతో తను పంపించిండు. నేను నీ పనుడు కాదని చెప్పాడు ఆయనగా. నేను నీ పనుని కాను, నేను దేవునికి దాసుని, నేను నీకు దాసుని కాను అన్నాడు ఆయన. ఇది నా కళ్ళతో చూసిన ఎన్నో ఉన్నాయి. అదే కాదు, ఎంతలో శత్రువుని సరే ప్రేమించేవాడు, ప్రార్థించేవాడు, దేవుని కోసం నిలబడేవాడు. ఇంకా ఏ ఒక్క రోజు దేవుడు తప్ప ఈ లోకంలో ఏది ఆశించలేనా, దేవుడు తప్ప ఏది ఆశించలేదు ఆయనక. నేను అదే నేర్చుకున్నాక నిన్న మొన్న ఇప్పుడు మన పిల్లోడు వచ్చి, అన్న నువ్వు ఇలా ఉంటాం, అందరూ నిన్నగాక మన అందరూ పెద్దగా అయిపోతాం, నువ్వెందుకు కాడని చెప్పంటే నేను చెప్పిన బాగా దీవించబడి కడుపు నిన్ను నాకు దేవుడు ఎక్కడని చెప్పి అంటేనేమనయ్యా,
నాకు అన్నిటికంటే దేవుడు ముఖ్యం. నేను ఎక్కడ ఉన్నానా, కింద ఉన్నానా, పైన తర్వాత సంగతి, నాకు దేవుడు ముఖ్యం. దేవుడు నాకు దూరంగా ఉండకూడదు, నేను ఆయనకు దూరంగా వెళ్ళిపోకూడదు. నేను ఆయనతో ఉండాలి, ఆయన చెప్పింది చేయాలి. ఇంకా ఇంతే నేను కోరుకునేది దేవుడి దగ్గర. ఇంకా నాకు 100 ఎకరాల పొలం ఈ ప్రభువా, నా పిల్లలు మంచిగా ఉండాలి, మా ఇంటికి వచ్చే కోళ్ళు వత్త దాన్ని ఏమంటారు 7 వరాల నగలు పెట్టుకొని రావాలయ్యా. నాకు ఈ లేవు. నాకు డబ్బు మీద పిచ్చలేదు, ఇంకా తిండి మీద పిచ్చలేదు, ఇంకా దేని మీద ఆశ లేదు. దేవుడు చెప్పింది చేయటమే. ఇంకా నాకు ఇది ఆశ. ఎవరన్నా ఇంటికి పిలిచి అన్న ప్రార్థనకి పిలిచి వాళ్ళు పంచి ప్రాణం పెట్టిన కానీ నాకు మొహమాటం, తినబుద్ధి కాదు. ఇంకా గుడ్డుగరం పెట్టినట్టు ఉంటుంది. ఇంకా అందుకే నాకు గుడ్డుగరం పెట్టడం బజ్జకూడదామని చెబుతాను. ఇంకా అంత దూరంగా ఉంటారు, అంత దూరంగా ఉంటారు. అదే దేవుడు దేవుడే ఇస్తాడు ఆ మనుషుల ద్వారా. ఆ మనుషులకి దేవుడే ఆలోచన కలుగజేశాడు, అది దేవుడే ముందు తీసుకొస్తాడు. నాకెందుకు అలా అనిపిస్తుంది. ఇంకా అది ఎన్నోసార్లు ప్రార్థించిన ఇది నా వద్దని తీసేయమని. కానీ అది ఉంటే వల్ల నాకు మేలైంది. ఇంకా హల్లెలూయా, అది ఉంటే వల్ల నాకు మేలైంది. ఇంకా నేను నీకు చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు దేవుడి దగ్గర యథార్థమంతుడు నిలబడాలి. ఇప్పుడన్నా జాగ్రత్త పడు. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త. ఈ యొక్క వాక్యం ద్వారా నువ్వు పెద్దోడివి కదా, నాకంటే పెద్దోడు, నీ పిల్లలు నా వయసున్నారు. ఇక్కడ నువ్వు పెద్దానివి. ఇప్పటికీ నీ కుటుంబం నరకం అనుభవిస్తుంది కదా. ఎందుకు? నీ పిచ్చి చేష్టలను పెట్టి, నీ పిచ్చి ఆలోచనలు పెట్టి, నీ పిచ్చి ప్రవర్తన పెట్టి నీ కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు. ఈ లేకపోతే కుటుంబంలో ఏముంటుంది? నరకం ఉండదా? ఏముంటుందమ్మా? అన్నిటికంటే ఈ లోకములో మనిషి ప్రశాంతంగా బ్రతకంటే ఏముండాలమ్మా? సమాధానం ఉండాలి లేదా? లేకపోతే ఏమైందమ్మా? నాకెందుకు ఈ బ్రతుకు, నాకెందుకు ఈ కష్టం, సత్యం ఒకరోజు పోయిద్దిగా అని చెప్పేసి ఇంకా బావి కనబడింది. ఇక సమాధానం లేకపోతే కనబడేదేందమ్మా? బావి, చెరువు, లేకపోతే ఇంట్లో బాగా ఎలకల మందు, ఏదో చాలా కొట్టే పురుగు మందు కనబడింది. ఇక ఎందుకు? సమాధానం లేకపోతే. అన్నిటికంటే నీ ఆయుష్ని పూర్తి చేసుకొని దేవుని చిత్తమంతా అది జరిగించాలంటే మొట్టమొదటిగా నీలో ఏముందంటే సమాధానం ఉండాలి. ఆయుష్ పూర్తి చేసుకోవాలంట. ఇక అందుకే ఇటువంటి ఏ కీడు నీ ఇంటికి సంభవింపకుండాలంటే, నీ కుటుంబానికి ఏది రాకుండా అంటే ముఖ్యంగా నువ్వు దేవుని ఎదుట నిలబడాలి. ఇంకా నువ్వు నేర్చుకోవాల్సింది దేవుడి దగ్గర. మనిషి దగ్గర ఏం నేర్చుకోలేవు, మనిషి దగ్గర ఏముండదు, చెడు తప్ప. నువ్వు ఎంతగో ఢిల్లీకి ప్రధానమంత్రి పోయినా నీకు చెడే కనబడుద్ది. సరే, జగన్ విడిచిపెట్టి చంద్రబాబు కాడికి పో, నీకు మంచి వస్తుందేమో. అతనికంటే ఇంకా 10 ఆకులు అవుతావు. ఏంటిది? ఓట్లు ఎట్లా గెలవాలని. ఇంకా గెలవడానికి ఎన్ని తప్పులైనా పరిస్థితి వస్తాయి. ఇంకా నేను నీకు చెబుతున్న మాట ఏంటంటే, అందుకే దావీదు కీర్తనలో 91 కీర్తన చూడండి, ఒక మాట రాయబడి ఉంది. ఇక్కడ 91 కీర్తన, మహోన్నతుని యొక్క సాట్న నివసించేవాడు, సర్వశక్తి నీడను విస్మరించేవాడు, ఆయన నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్తున్నాను. వేటగాని ఊర్లో నుండి ఆయన నిన్ను విడిపించెను. హల్లెలూయా. ఎవరు ఈ మాట చెబుతుంది? గొర్రెలు కాసుకున్న దావీదు దేవుడికి నమ్మకం ఉండటం వలన దేవుడు దీవించి తిరిగి ఇశ్రాయేలు యొక్క దేశానికి రాజుగా అయినాక దేవుడు దీవించి గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తిని తీసుకెళ్ళి సింహాసనం కోసం పెట్టాడు. దావీదు కంటే ముందు సౌలు ఉన్నాడు. సౌలు దేవుడి మాట వినకపోవడం తీసి అవసరం నొక్కాడు. ఇక దావీదుని కోసం పెట్టి పరిపాలన చేస్తున్నాడు. ఇక దేవుడు చేస్తున్నాడు. ఇక ఆ దావీదు అంటున్నాడు, ఇక
ఆ దావీదు మాట్లాడుతాడు ఇక ఏమంటాడు, మహోన్నతుని సాటు నివసించేవాడే సర్వశక్తు నీడను విస్మరించేవాడు. నువ్వు దేవుణ్ణి నీ నివాసముగా నీకు ఆశ్రయంగా చేసుకుని ఉండాలి. ఈ మనుషులు కాదు, ఈ మనుషులు కాదు, కులము కాదు. అందుకే కులమును నమ్ముకున్నవాడంట కూడు దొరకలేదంట. నేను చూసిన అదైతే. నేను కనీసం ఆదివారం వాక్యం చెబుతున్నా అంటే లాస్ట్నో చివరిని ఏదో ఒక ఈ మాట రాని ఊరుకోదు. ఎందుకు? దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. ఇక్కడ నేర్పుతుంది బైబిల్ అదే. ఇంకా బైబిల్ అదే నేర్పుతుంది. ఇంకా మహోన్నతుని సాటున నివసించేవాడు సర్వశక్తి గల నీడను విస్మరించేవాడు. ఆయన నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకునిన నా దేవుడు. నేను యెహోవాను గురించి చెబుతున్నాను, వేటగాడిని ఊరిలో ఉండి ఆయనను విడిపిస్తాడు. ఇంకా నువ్వు దేవుని ఆశ్రయముగా, దేవుని నివాసముగా ఎప్పుడైతే నువ్వు చేసుకుంటావో వేటగాడు ఊరిలోంచి దేవుడిని తప్పిస్తాడు. అంటే అన్నిటికీ ప్రాముఖ్యమైన అపవాది చేతిలోంచి, అపవాదికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతి నుంచి దేవుడిని విడిపిస్తాడు. ఇంకా మొదటగా నువ్వు నిలబడడానికి దేవుడు ఆ యొక్క పరిస్థితి కల్పిస్తుంది. నీకు భద్రత, నీకు క్షేమం. ఈ రీతిగా నువ్వు అడుగు ముందుకు ఇస్తే నువ్వు దేవుణ్ణి ఎంత అనుకుంటావో, దేవుని మీద ఎంతగా ఆధారపడతావో అంతగా దీవించబడతావు. ఎంత అనుకుంటావో, ఎంత ఆధారపడతావో, ఎంతగా ఆయనతో కలిసి నడుస్తావో నువ్వు దీవించబడడం తప్ప వెనక్కి అడుగేసేది ఉండదు. దీవించే ముందు మాత్రం శ్రమ వస్తుంది. జాగ్రత్త. శ్రమ వస్తుందా? వస్తుంది అనవరు చెప్పేకెత్తండి. వస్తుంది అంటే నేను చెబితే మీరు ఎత్తద్దు. జాగ్రత్త. అన్ని ఎత్తమనగా జై అని ఎత్తద్దు. ఎందుకు వస్తుంది శ్రమ? దేవుడు ఇవ్వబోతున్న అది ఏదైనా సరే బహుమతి, అది నువ్వు కలిగి ఉండాలన్నా, దానితో నువ్వు నిలిచి ఉండాలన్నా, దాని చేత నువ్వు భద్రతగా ఉండాలని ముందు నీకు శ్రమని తాకనిస్తాడు. ఇక్కడ చెట్టు కింద ఉంచినాడు. ఆ గాలి వచ్చేది, వర్షం వచ్చేది, ఎండ వచ్చేది, ఉద్దవు వచ్చేది అన్నీ చూసిన. అందుకే ఇంత భద్రతగా చేయడానికి వీలేదు. ఇంకా దీనికంటే భద్రత చేయడానికి దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఇక్కడ ఒకటి నీకు నేర్పిస్తుందంటే తర్వాత ఏదో ఒకటి దీనికంటే ఇంకా మంచిది ఇవ్వబోతున్నాడు. దానికోసం దేవుడు నిన్ను సిద్ధపరచుకుంటున్నాడు. ఇక్కడ ఎప్పుడు నువ్వు దేవుడి మాట ఎప్పుడైతే వింటావో, లోబడి ఉంటావో, తిరుగుబాటు చేయకుండా హృదయంలోంచి, మనసాక్షిలోంచి, ప్రవర్తనలోంచి, నీ నోటి ద్వారా తిరుగుబాటు లేకుండా లొంగి ఉంటావో, విధేయత కలిగి ఉంటావు, ఖచ్చితంగా మేలు పొందుకుంటావు. ఖచ్చితంగా. ఒకవేళ నువ్వు మర్చిపోయినా, నువ్వు పడ్డ ప్రయాసకు మర్చిపోయినా దేవుడికైతే జ్ఞాపకం ఉంటుంది. ఇక ఖచ్చితంగా నీ చేతికి ఇస్తాడు. తాళా చేతికి ఇక ఇల్లు కట్టడమా, లేకపోతే జీవితం కట్టడమా, లేకపోతే నువ్వు ఏదైతే మర్చిపోయినా తీసుకొచ్చి ఆయన నీకు ఇస్తాడు, చేతిలో పెడతాడు. ఇక హల్లెలూయా. ఇక్కడ ఇంకేమంటుంది? ఇక నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పెను, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలిగే భయమకైను, పగట వేళ ఎగిరే బాణములకైను, చీకట్లో సంచి తెగులకైను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగములకైను నువ్వు భయపడక ఉండవు. ఇప్పుడు నువ్వు దేవుని నివాసముగా, ఆశ్రయముగా చేసుకున్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య ఎవరో మన చర్చిలో ఒక ఆమె చెబుతుంది, వచ్చి సాక్ష్యం చెబుతూ ఉంది. వాళ్ళ కొడుక్కి ఇష్టం లేదు, కోడలకి ఇష్టం లేదు ఏమో యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు. అప్పటికి అనరాని మాటలు అంటున్నారు ఆమెకి. అన్నా కానీ దేవుణ్ణి పక్కగా పెట్టలేదు, దేవుని విడిచిపెట్టలేదు. వాళ్ళు ఎన్నన్నా కానీ డబ్బులు ఛార్జీకి ఇవ్వడం కానీ నడుచుకుంటూ వచ్చింది దేవుడి మందిరానికి. ఆమె వచ్చింది 5-6 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వచ్చింది, వయసు పెద్ద అయిపోయినా కనుక. కానీ ఒకరోజు ఏ కొడుకైతే ఏ కోళ్ళైతే తిట్టిందో వాళ్ళకి సంబంధించిన బిడ్డ చాలా బాధపడుతుందంట. ఎన్ని హాస్పిటల్ తిప్పినా, ఎక్కడ తిప్పినా దాదాపు నాకు తెలుసు 30,000-40,000 ఖర్చు అయిపోయిందంట.
ఏమంగా తట్టుకోలేక మనవలు కాబట్టి దమ్మ అని చెప్పి దగ్గర తీసుకుని ఒళ్ళో పెట్టుకుందట. నీకేం కదమ్మా అని చెప్పి తల మీద చేపెట్టి మనసులో ప్రార్థన చేసిందట. ప్రభా, నా మనవరాలు 50,000 ఖర్చు అవుతుంది, ఆ బిడ్డ పడుతున్న బాధ చూసి నేను తట్టుకోలేకపోతున్నాయ్యా, బాగు చేయి, స్వస్థపరచమని. మనుష్యునమే ఆ బిడ్డ బాగైపోయింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ఈ యొక్క ఏమంటారు నాయనమ్మ కదా, నాయనమ్మ ఎప్పుడైతే ఈ పని చేసిందో ఏమంటే ఆమె కొడుకు కోళ్ళ చూసినారు. ఇక వాళ్ళ తిట్టం మానేశారు. ఇక ఏమనక ఎప్పుడు ఏడిది వాళ్ళు తిని అంత అయిపోయినాక ఎక్కడో మాడచెక్కలు పెట్టేవాళ్ళు ఆమెకి. అలాంటి పరిస్థితి ఎప్పుడైతే ఈ కార్యం జరిగింది, ఈ కార్యం చూశారో ఆ బిడ్డకు ఏంటి బాధపడుతుంటే ఖర్చు పెట్టారు, ఇది ఎంత ప్రయాసపడుతున్నాం కానీ ఆ బిడ్డలో ఉన్న బాధ తీసిన ఆ బిడ్డ ఏడుతుంటే తల్లిదండ్రులు గుండె తరక్కపోతుంది. అటువంటి సమయంలో వారి అమ్మ తిరిగి ఆ యొక్క వాళ్ళ కూతుర్ని తీసుకొని ప్రార్థన చేసింది. దేవుడు బాగు చేసినాడు. ఇక్కడ బాగు చేసిన తర్వాత ఆమె చనిపోయేంత వరకు ఆ తల్లి జోలు పోలాలి. ఇంకా చాలా మంచిగా చూస్తున్నారు. ఇంకా ఆమెను మేము మంచిగా చూసుకుంటే మేము దీవించబడతాం. ఆమె నమ్ముకున్న దేవుడు మా కూతురుని బతికించాడు. ఇంకా కృతజ్ఞత కలిగి తల్లిని బాగు చూశాడు. ఇంకా హల్లెలూయా. ఎలా ఉండాలి మార్ద్రి? నువ్వు చెప్పినా వెళ్ళలేదేమో కదా, నువ్వు చెప్పినా వెళ్ళలేదు, నువ్వు దేవుడి గురించి చెప్పినా విని మనసు పెట్టలేదు. వాళ్ళు నిక్రిస్తున్నారు, నీ గురించి తప్పుగా భావించి తప్పుగా ఇది ప్రకటన చేస్తున్నాను. ఇంకా నేను ఎంతగానే చిత్రహింసపెడుతున్నాను, చూద్దాం దేవుడు ఆమెను కాపాడుకుంటున్నట్టుగా ఎక్కిరిస్తున్నారేమో. కానీ వారు ఆపుతున్నప్పుడు దేవుడు నిన్ను అక్కడ అడ్డం పెట్టి ఆయన గొప్పతనం ఏందో తెలుపుకుంటాడు, నీ గొప్పతనం ఏందో నేను వెచ్చిస్తాడు. నువ్వు దేవుడి కోసం నిలబడితే దేవుడు నీ కోసం, నువ్వు దేవుని వెచ్చిస్తే దేవుడు నిన్ను వెచ్చిస్తాడు ఆయన. ఇంకా హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నీకున్న విధానం ఏంటంటే, మహోన్నతుల సాట నివసించేవాడు సర్వశక్తులను ఏంటి నేను ఆశ్రయించేవాడంట. ఎప్పుడైతే నువ్వు ఏంటది నివాసం చేసుకుంటావో, ఎప్పుడైతే ఆయనకు లోబడతావో, ఆయన నీడలో ఆయన రెక్కల్లో ఉంటావో, ఆయన ఎదుటి ఎప్పుడైతే నువ్వు కనబడుతుంటావు, ఇప్పుడు ఖచ్చితంగా ఆ మేలు నువ్వు పోగొట్టుకోలేవు. ఆ మేలు నువ్వు పోగొట్టుకోలేవు. ఖచ్చితంగా దేవుడు నీకు న్యాయం చేస్తాడు. ఇంకా ఇక్కడేమంటున్నాడు, ఇక నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం నీ వద్దకి. ఇన్ని బిరుదులున్నాయి. ఆయన ప్రేమించే వాళ్ళకి, ఆయనతో కలిసి నడిచే వాళ్ళకి ఇన్ని బిరుదులున్నాయి, ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి. నన్ను బ్రతికించింది, నన్ను నిలబెట్టింది, నన్ను ఈ స్థాయి తీసుకొచ్చింది దేవుని మాటలే, మనుషుల మాటలు కాదు. మనుషుల మాటలు మనం ధైర్యపరచం, దేవుని మాటలే. దేవుని మాటల్లో జీవం ఉంటుంది. ఇంకొక మాట చెప్తాను. ఇంకా పోయిన వారం చెప్పిన అనుకుంటాను, అంతకుముందు వారంలో ఇశ్రాయేలుకి రాజు ఉన్నాడు, సైన్యం లేదు. సైన్యము లేదు. ఫిలిష్తీయులకి రాజు ఉన్నాడు, సైన్యం ఉంది. కానీ ఇంతలోకి వాళ్ళ మధ్యలో ప్రవక్త లేడు, చనిపోయినాడు. ఇంకా ఈ శత్రువు యొక్క దేశము ఈ ఇశ్రాయేల్ యొక్క దేశం మీకు వచ్చేసినారు. ఇంకా వీళ్ళు నిలవలేకపోతున్నారు, గెలవలేకపోతున్నారు. ఇంకా అప్పటికి ఏ కాడికి మన దేశం మనం కాపాడుకోవాలని చెప్పేసి ప్రాణానికి తెగించి పోరాడుతున్నారు ఇశ్రాయేల్. అందులో శత్రువు యొక్క దెబ్బ కత్తిపోటుబడి ఒకతను ఇశ్రాయేల్ చనిపోతే, ఈ ఇశ్రాయేల్ను చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళి ఒక సేవకుడు వెలిషే అనే ఒక సేవకుడు సమాధులు పెట్టారు. ఇక పోత ఈ సేవకుడు యొక్క దేహం తగిలి చచ్చిపోవడం, తిరిగి బతికి వాళ్ళతో పాటు మళ్ళీ బలం తీసుకుని పరిగెత్తున్నాడు. ఇంకా శత్రువులతో తన దేశానికి తను కాపాడుకోవడానికి యుద్ధానికి వెళ్తున్నాడు. ఇంకా కారణం ఏంటిది? ఒక ప్రవక్త దేవుడు మాటింటేనే ఆ చనిపోయిన యొక్క సమాధిలో చచ్చిపోవడం పెడితేనే తిరిగి లేచినాడు. దేవుడు మాటింటే ఇంకెంత బాగుంటుంది, ఇక ఎంత బాగుంటుంది. ఇంకా హల్లెలూయా. అందుకే అబ్రహాము యొక్క ప్రార్థనను, అబ్రహాము దేవుడి మాట వింట వలన, దేవుని మాట నమ్మటం వలన నీతిమంతుడైనాడు. ఆయన మాట వింట వలన
ఆ విన్న మాట నమ్మటం వలన నీతిమంతుడే అబ్రాహాము నీతిమంతుడే ఇక. అబ్రాహాము కాలం ముగింపోయింది. ఇక తన కుమారుడు విసాకు కాలం వచ్చింది. ఇక విసాకు కాలం వచ్చినప్పుడు చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం బైబిల్లో చూడండి. మొదటి నుంచి. అబ్రహాము యొక్క దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరొక కరువు ఆ దేశంలో వచ్చిన. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్నాం. ఫిలిష్తీయుల రాజైన నీకు నీ సంతానం ఈ దేశం ఇచ్చి సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పాడు. సారిగా ఇక్కడ అబ్రహాము కాలం అయిపోయింది, తన కుమారుడు విసాకు కాలము వచ్చింది. ఇక మరి దేవుడు ఏంటి చెప్పిన మాట ఏంటిదంటే, తన తండ్రి కాలంలో కరువు వచ్చింది, మొదట కరువు వచ్చింది. ఆ కరువులో ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన అబ్రహాముక. సేమ్ అబ్రహాము కాలం అయిపోయిన తర్వాత అదే రీతి తన కుమారుడు కాలంలో కానీ ఇస్సాకు కాలం రెండోసారి కరువు వచ్చింది. ఈ కరువు వచ్చిన టైంలో ఐగుప్తు దేశంకి వెళ్దామని రెడీ అవుతున్నాడు. ఇంకా ఎవరు? ఇస్సాకు రెడీ అవుతుంటే దేవుడు చెబుతున్నాడు, ఇంకా ఐగుప్తు దేశానికి వెళ్ళవద్దు, నువ్వు ఉండే ప్రాంతంలోనే ఉండు, నేను నిన్ను దీవిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా అని చెప్పి, నేను నీ తండ్రితో చెప్పిన మాటలు, నేను నీ తండ్రితో చెప్పిన వాగ్దానాలు అని అన్ని వివరంగా కుమారుడికి ఇస్సాకు వివరించిన తర్వాత దేవుడు చెప్పిన మాట ఇస్సాకు ఉన్నాడు ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఇంకా దేవుడు ఏ దేశంలో అయితే ఉన్నామని చెప్పినాడో ఆ దేశం ఏదైతే తిరిగి అబ్రహాముకి ఇస్తున్నాడో అదే దేశంలో ఉన్నాడు ఇస్సాకు. ఇంకా ఇక్కడ దేవుడు చెప్పిన యొక్క మాట ప్రకారంగా నిలిచి ఉన్నప్పుడు ఏమైందంటే అభివృద్ధి చెందుతున్నాడు. ఎవరు? ఇస్సాకు అభివృద్ధి చెందుతున్నాడు. ఇంకా ఆ ప్రాంతంలో ఉన్న ఈడది ఆ యొక్క ఫిలిష్తీయులకు సంబంధించిన ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న ఈడది ఆ రాజు కానీ ఇతను అభివృద్ధి చెందుతుంది కానీ దీవించబడుతుంది అన్నీ చూసి ఓర్చుకోలేకపోయాడు. ఇక్కడ అక్కడున్న సైన్యం కానీ ఎన్నోసార్లు అబ్రహాము కాలంలో ఉన్నప్పుడు అబ్రహాము బాయిలు దొగ్గించినమాట. ఇక్కడ ఆ ప్రజలు ఏంటిది వాళ్ళ యొక్క పశువులు కానీ లేకపోతే వాళ్ళ పంటలు కానీ వాళ్ళకున్న జనం ఏంటిది ఆ నీళ్లు తాగడానికి ఆ పంట పండించుకోవడానికి బాయిలు తొగిస్తే ఈ అబ్రహాము చనిపోయిన తర్వాత ఈ ఫిలిష్తీయులు ఆ బాయిలు మొత్తం పూడి చేసినారు. ఇక్కడ పూడి చేస్తే కానీ తన కుమారుడైన అబ్రహాము కుమారుడైన ఇస్సాకు తన పనివర చేత బాయిలు మళ్ళీ తొగి ఏర్పాటు చేసిన. ఈయన బాయి తొగినప్పుడు ఆ నీళ్ళు బయటకు వచ్చినప్పుడు శత్రువులు ఏం చేశారంటే దాన్ని స్వాధీనం చేసుకొని ఇస్సాకును భయపెడుతుండేవాళ్ళు. అట్లా 2 సార్లు జరిగింది. 3వసారి మరొక ప్రాంతం అదే దేశంలో మరొక ప్రాంతానికి వెళ్ళి బాయి తొగిస్తే నీళ్ళు ఓటొచ్చినాయి. అక్కడ శత్రువులు ఎవరు రాలేదు. ఇంకా శత్రువులు ఏంటిది అబ్రహాము ఏంటిది కుమారుడు దీవించబడకుండా ఎన్నో ప్రయత్నాలు పశువుల విషయం కానీ భూమి విషయంలో కానీ లేకపోతే బాహ్య విషయంలో కానీ ఎంతగానో ఆటంకపరచారు ఎవరిని? ఇస్సాకుని. కానీ దేవుడైతే అబ్రహాము కుమారుడు దీవించబడకుండా శత్రువు ప్రయత్నం చేస్తుంటే దేవుడు ఇచ్చిన మాట ప్రకారంగా దేవుడు అబ్రహాము కుమారుని ఇస్సాకుని దీవించడానికి శత్రువులు భయపడారంట. ఆయన దీవించబడే విధానం చూసి ఆయన దీవించబడే విధానం చూసి ఆయన ఉన్న పరిస్థితి శత్రువులు వచ్చి సమాధాన పడ్డారు. ఇక ఆ దేశపు రాజు వచ్చి ఎవరితో? ఇస్సాకుతో సమాధాన పడ్డాడు. ఇంకా నిబంధన చేసుకుని ఇంకా ఎందుకు ఇక్కడ ఇస్సాకు అభివృద్ధి చెందుతుంటే భయపడ్డారు వాళ్ళు. ఇంకా ఇస్సాకు యుద్ధాన్ని పిలిస్తే మనం ఓడిపోతామని ఇంకా భయపడి మీకు మాకు ఎటువంటి సమస్యలు లేకుండా మన ఇద్దరం సమాధానం పడదామని చెప్పి
ఫిలిష్తీయుల యొక్క రాజు వచ్చి ఇస్సాకుతో సమాధానం పడతాడు. ఇక నేను ఎందుకు అతడు ఒక బలిపీఠము కట్టించి ఆ, యెహోవా నామమున ప్రార్థన చేసి ఆ, అక్కడ తన గుడారము వేసెను. ఆ, అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. ఆ, అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహూజాతును అతని సేనాధిపతి అయిన పీకోలును గేరాల నుండి అతని యొద్దకు వచ్చిరి. ఆ, ఇస్సాకు, మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఆ, ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా ఆ, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై నుండుట చూసితిమి ఆ, గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెననియు ఆ, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక ఆ, నీకు సమాధానముగా పంపివేసితిని గనుక ఆ. నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామనియు అనుకుంటిని. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటిది? ఇదంతా కారణం ఏంటిది? అబ్రహాము దేవుని ఎదుట యథార్థవంతుడుగా ఉన్నాడు. అదొకటి. దేవుని మాట విన్నాడు, దేవుని మాటని శాసనంగా తీసుకున్నాడు. ఇక దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్మినాడు, అందుకే నీతిమంతుడిగా ఉన్నాడు. ఇక ఆ ప్రకారంగా అబ్రహాము దేవుని ఎదుట భయభక్తులు కలిగి నడటం వల్ల ఏమైందంటే అది కుమారుడికి నేర్పించిండు. కుమారుడికి అబ్రహాము నేర్పించాడు. ఇక కుమారుడు చూసినాడు. ఇక ఒక సమయంలో అబ్రహాము ఉన్న కాలంలో దేవుడు దీవించి అంత అయిపోయిన తర్వాత లాస్ట్కి దేవుడు ఇచ్చిన మాట ప్రకారంగా సంతానం ఇచ్చిన తర్వాత ఇచ్చిన దేవుడే అడిగినాడు మళ్ళీ, ఇంకా అబ్రహాం విశ్వాసం చూద్దాం, నా యందు విశ్వాసం ఉంచాడు, నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడా, నేనంటే ఆశ ఉన్నదా లేదని చెప్పేసి పరీక్షించాడు దేవుడు. ఇక అబ్రహాం, నేను నీకు ఇచ్చిన కుమారుని తీసుకొచ్చి నేను చూపించే పర్వతం మీద తీసుకొచ్చి బలర్పించమన్నాడు. ఇక పరీక్షించాడు దేవుడు. ఇక విశ్వాసం చూసినాడు, తన భక్తిని చూసినాడు, తన భయాన్ని చూసినాడు. ఇక దేవుడు ఇచ్చిన మాట ప్రకారంగా తిరిగి మళ్ళీ భార్యగా యూతే మళ్ళీ ఆటంకపరిచిందని, గతంలో ఆటంకమైందని భార్య చెప్పుడు తన కుమారుని తీసుకొని వెళ్ళి బలిపీఠం కట్టి తన కుమారుని తల వంచి ఆ బలిపీఠం మీద నరకబోతున్నప్పుడు, చంపబోతున్నప్పుడు దేవుని యొక్క దూత వచ్చి అబ్రహాం, నీ కుమారుని చంపవద్దు, ఇందును బట్టి నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావని, నా యందు మంచి ఆశత కలిగి ఉన్నావని, విశ్వాసం కలిగి ఉన్నాను నమ్ముతున్నానని చెప్పి చెప్పినాడు దేవుడు. ఇంకా దీవించాడు. ఇంకా దీవించాడు. ఆ రోజు దీవించిన దీవెన తిరిగి తన కుమారుడు జీవితంలోకి వచ్చింది. అది ఇక కుమారుడు జీవితంలోకి దేవుణ్ణి పరిచయం చేసాడు అబ్రహాం తన కుమారునికి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని పరిచయం చేసాడు, దేవుడితో అంటుకట్టినాడు అబ్రహాం తన కుమారుని. ఇంకా తిరిగి అబ్రహాము తన యాత్ర ముగించుకొని పోయిన తర్వాత కానీ శత్రులు ఎంతో ప్రయత్నం చేశారు తన దీవించబడకుండా, ఆస్వాదింపబడకుండా, తన తండ్రి చూపించిన బాయిలు మొత్తం అన్ని ఫుల్ స్టాప్ పెట్టడం చూశారు ఇక్కడ శత్రువులు. కానీ దేవుడైతే అబ్రహాము చేసిన ప్రార్థన, అబ్రహాము చూపించిన మాదిరి, అబ్రహాము నిలబడిన ఆ యథార్థ హృదయము తన కుమారుడు నేర్చుకున్నాడు. తన తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. ఇక్కడ నేర్చుకోవటం వలన ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని కరువులు వచ్చినా సేమ్ అబ్రహాము ఎదుర్కొన్న తన భార్య విషయంలో, అలాగే ఇస్సాకును ఎదుర్కొన్నాడు తన భార్య విషయంలో. అన్ని పరిస్థితులు వచ్చినా కానీ దేవుడు అద్భుతంగా దీవిస్తే శత్రువులకి భయం కలిగింది. ఇంకా భయం కలిగింది, అంతగా దేవుడు దీవించాడు. ఇంకా ఈరోజు నీ కుటుంబం నిలబడితే, ఈరోజు నీ కుటుంబం ఎలా ఉంది చూడు, నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయి. అందుకే మన పిల్లకి మనం ఆశీర్వదకరంగా ఉండాలి, శాపగ్రస్తులముగా ఉండకూడదు. ఒకవేళ మనం చెప్పిన మాటలు వినలేదనుకో, ఈరోజు వాళ్ళకి అర్థం కాకపోయినా రేపు అర్థమైతే నీ ప్రార్థన, నీ భక్తి, నువ్వు చూపించిన ఆ మాదిరి వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుని లాక్కొని వస్తుంది. ఇంకా హల్లెలూయా, ఆలోచించాను. ఇంకా ఇలాగనే వెనుకొండలో ఒక అతను పాస్టర్ గారు, మంచి సేవకుడైనా, నేను సేవకు వచ్చిన కొత్తలో ఆయనకి 3 కొడుకులు అనుకుంటాను, 1 కూతురు అనుకుంటాను. ఇంకా ఎంతగా ఆయన వృద్ధాపంలోకి వచ్చిన, ఎంతగా నా పిల్లల కోసం బాధపడతా ఉన్నాడు. ఇంకా నేను అనుకున్న రీతిగా మాకు బంధువు ఉంటే, మామయ్య ఉంటే ఆయన చూద్దామని వెళ్ళిన, అత్త బాగలేదని. ఆ ఇంట్లో, మా మామయ్య ఇంట్లో కిరాయికి ఉంటున్నమాట ఆయన పాస్టర్ గారు. ఇంకా చాలా రోజు ఇంట్లో ఉంటున్నట్ట మామయ్య ఇంట్లో. మా మామయ్య సాక్ష్యం ఇస్తున్న ఆయన గురించి, మంచి సేవకుడు అయ్యా అని. ఈయన అన్యుడు, మా మామయ్య భయంకరంగా అన్యుడు.
యేసుప్రభు అంటే పడదు, యేసుప్రభు అంటే ఆశ లేదు. అలాంటి వ్యక్తి పాస్టర్ గారు ఆ ఇంట్లో అంటే మామయ్య ఇంట్లో కిరాయికి వచ్చిన తర్వాత మామయ్య మారిపోయినాడు. మా మామయ్య సాక్ష్యం ఇస్తున్నాడు, ఇక మంచి సేవకుడయ్యా, మంచి పాస్టర్ అయ్యానిక. కానీ పిల్లలు గుండా పాపం చాలా బాధపడుతుండే ఆయనక. సరే మా మామయ్య తీసుకుని పరిచయం చేస్తే మంచిగా దేవుడి గురించి నాకు అప్పుడు నేను వచ్చిన కొత్తగా పడ్డ సేవలో మంచిగా నాకు ట్రైనింగ్ ఇచ్చినట్టు అయింది. ఇక మోకాలు ఇంత లావు కాయలుగా ఇష్టం, మోకాలు ఆయన మోకాలు. వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఇంకా వాళ్ళ భార్య పరిచయం చేస్తూ ఉంది. నేను కలిసి వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఆయన చనిపోయినాడు. ఇంకా వాళ్ళు మనకు తెలియజేయలేదు, నేను పోలేదు. ఇంకా ఇది జరిగిన ఒక 3 సంవత్సరాలకు వెళ్ళి చూస్తే పిల్లల జీవితంలో చాలా అద్భుతమైన యొక్క మార్పు వచ్చింది. ఇక్కడ పిల్లల జీవితంలో ఆయన ప్రార్థన, ఆయన చూపించిన మాదిరి, దేవుని కోసం ఖచ్చితంగా బతికిన ఆ బతుకు, ఎక్కడ చదువుకోకుండా, ఎక్కడ అమ్ముడు పోకుండా, ఎక్కడ తన మాటల్లో ఎటువంటి తేడా లేకుండా బతికిన ఆ బ్రతుకు, ఆ బిడ్డల జీవితంలో మంచి మార్పు వచ్చింది. ఇక్కడ ఏ కుమారుని కోసమైతే, ఏ బిడ్డల కోసం బాధపడడం, వాళ్ళ దేవుడి మందిలో సాక్ష్యం ఇచ్చారంట. మా నాన్నగారు మా కోసం ప్రార్థన చేసిండు, ఆయన ప్రార్థనే మమ్మల్ని ఇలా నిలబెట్టింది. ఇందులో మాది ఏ భక్తి లేదు, ఏ నీతి లేదు. ఇక ఈరోజు మేము ఇక్కడ నిలబడ్డామంటే, ఈరోజు మా కుటుంబంలో మా జీవితాలు బాగున్నాయి అంటే మా నాన్న ప్రార్థన అని సాక్ష్యం ఇచ్చినట్టు. ఇక్కడ హల్లెలూయా. నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి నీ బిడ్డలు, నీ ఇంట్లో వాళ్ళు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. పక్కనలో కాదు, కట్టుకున్న భార్య చెప్పాలి మొగుడు ఎట్టాడోడని, మొగుడు చెప్పాలి భార్య ఎట్టాడదో. ఇద్దరు తల్లిని కలిసి బిడ్డల గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఆ బిడ్డలు మీ గురించి సాక్ష్యము ఇవ్వాలి. ఇంకా పక్కన వాళ్ళు 100 చెబుతారు, ఆ మాటలు ఎంత మాత్రం కొన్ని తీసుకోవచ్చు, కొన్ని తీసుకోకూడదు. ఇంకా హల్లెలూయా. ఈ రీతికి నేను నీకు చూస్తున్నాను. ఇంకా ఎందుకంటే నమ్మిన వారిని దేవుడు ఎప్పుడు అన్యాయము చేయడు, ఎప్పుడు అన్యాయం చేయడు. ఆయనకి నమ్మకస్తులని, ఆయనకి ఇష్టలైన వారిని ఎప్పుడు తల్లి మనిషిన తండ్రి మనిషిన ఆయన మాత్రం మరవడు, ఆయన మాత్రము మరవడు. ఇంకా లేదు నువ్వు చిక్కుల్లో పడ్డావు, శ్రమలో పడ్డావు, నేర్పిస్తున్నాడేమో, నీ పక్కనే ఉంటాడు. ఒక శ్రమ వచ్చిందంటే నీకు దేవుడు పక్కనే ఉంటాడు. ఎప్పుడేం బాగా గమనించుకోవాలి. ఇంకా నీకు శ్రమ వచ్చింది, అవమానం వచ్చింది, నింద వచ్చింది, లేకపోతే రోగమే వచ్చింది, లేకపోతే నీ ఇంట్లో వాళ్ళు నీ గురించి ఎగతాళి చేస్తున్నారేమో, ఆ శ్రమ వచ్చి నీకు నిలబడదంటే దేవుడు పక్కనే ఉంటాడు, నిన్ను పడిపోకుండా. నీ అంగీకారం లేకుండా దేవుడు ఏ పని ఎప్పుడు, ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. దేవుడు నిన్ను ఆదుకోవాలన్నా, నిన్ను విడిపించాలన్నా, నిన్ను రక్షించాలన్నా, నీ శత్రువుల కంటే నిన్ను గొప్ప చేయాలన్నా ముందు నీలో ఆయన కోరుకున్న మార్పు వస్తేనే దీవిస్తాడు. ఆయన కోరుకున్న మార్పు రావడానికి నీకు శ్రమని తాకనిచ్చడానికి, ఎందుకు నీలో ఉన్న చెడుతనము తీసివేయడానికి. చూడండి, అది ఏదైనా సరే మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే, నేను చిన్నతనం చూసిన పాలు పిండిన తర్వాత ఏం చేస్తారమ్మా, అంతనే బొడుక్కన ఏంటో గిన్నెలో పోతారా, గిన్నె మంచిగా ఉందో లేదో చూసుకుంటారు. ఇక పాలు పిండేటప్పుడు కానీ మళ్ళీ ఇంకో గిన్నెలోకి మార్చేటప్పుడు కానీ. ఇక అవునా కదా? హల్లెలూయా. నిజమే లేదమ్మా? ఇంకా అది పండుపోతాం సోమరపోతులు అయితే ఇంకా మనమేం తాగుతున్నామా, పక్కన వాళ్ళు తాగుతారు అనే విషయం ఏదో చేస్తారు. ఇక తిరిగి ఆ సేవరు వేసేటప్పుడు కానీ చూస్తారు, జాగ్రత్త. తెచ్చుకున్న సేవరు నోట్ వేసుకొని చూస్తారు, అది పుల్లగా ఉందా మంచిగా ఉందని. కొంతమంది చూడరు, అదే పెరుగుకుండలే అని. నేను మా ఇంట్లో చూస్తామాట, అక్క మా ఇంట్లో మంచిగా అయిపోయినాయి, మీ ఇంట్లో సేవలు ఉందా, ఆ అక్కే పాపం ఎప్పుడుదో మంచిగా, అమ్మయ్య మంచిగా దొరికినాయి, దేవా నీకు వందనాలు స్తోత్రం, తీసుకొచ్చి బుడక్కన పోతారు. ఇక అవి పుల్లగా ఉంటాయి. ఇంత గిన్నెడ పాలు పుల్లగా ఉన్నది, ఒక్క సొక్క పడగలని ఈ పెరుగంతా పుల్లగా అయిపోయి ఉంటుంది. ఇక ఇది నిజమా లేదా? నిజమా? అంతలో పాలు చిన్న సొక్క తిట్టప్పుడు నువ్వు చెప్పి అన్నీ అబద్ధం ఏమని చెప్పండి. నువ్వు ఇంటికి పోయినాక సాయంత్రం పాలుగా పెడతావు కదా, పుల్లటి మంచి తీసుకొచ్చి దాంట్లో
మళ్ళీ రేపు ఉదయం తీయగుంటేమో నా మాట తగ్గొట్టు, పొలం ఉందనుకో జాగ్రత్త, నా మాటలు పాటించు. ఇంకా హల్లెలూయా. ఇది ఎవడు ఆలోచన చేయడికే. చూసావా, ఏమండి నేను పొద్దునుంచి కష్టపడతాను, నువ్వేం చేసినావు? ఈ ఆలోచనకు పోయి అసలు నువ్వు చేయాల్సిన పనులన్నీ మర్చిపోతావు. నువ్వు కొంతమంది మొగుడు ముందు మెప్పు మనకి ధనియాలు వేసి అది వేసి ఇది వేసి నూనెగా పోతారు, 1/2 కేజీ పోతారు. ఇంకా ఎన్ని చేసినా అది మొత్తం పాడైపోయింది. అది కాదు చేయాల్సింది, మనసు పెడితే చాలు. మనసు పెడితే ఏ పనైనా ముందుకు సాగిదలేదా? అద్భుతంగా నీ మనసే నీకు ట్రైనింగ్, నీ మనసే నీకు గైడు. నీ మనసు ఇవ్వకుండా ఎవరో చెప్పింది చేస్తే మాత్రం శుభ్రంగా పాడైపోయింది. హల్లెలూయా. ఒక రోజు మన గూడెంలో చెప్పే కదా లలిత అనే అమ్మాయి, ఆ పిల్లకి కోతుకున్నట్టు ఇంత బుడుగుంటే గోర్లు అనా అడది. ఏం చేస్తా ఇంకా దిక్కుగా ఆ పిల్ల అడగ, ఇంకా ఎవరింటి అన్నది నాన్న ఏం పోసలు పోతారో తెలియదు. ఇక ఏదమ్మా ఉప్పు సరిపోయిందా? ఉప్పు ఎక్కువైనా తినాలి, ఉప్పు తక్కువైనా తినాలి. ఇంకా ఏమని అన్నకు ఆ పిల్ల అలిగిపడకూడదు. అలిగిందంటే 3 దుప్పట్లు వస్తుంది. ఇక 1 2 ఏది మళ్ళీ. ఇక ఎందుకంటే ఒకటే తినబడిద్దేమని. ఇంకా సో అసలు ఈ తెలివి మళ్ళీ ఈ పనికి మన తెలివి ఓ ఐడియాలు వస్తాయి వీళ్ళకి. ఇంకా నేను ఇంకా అప్పటి నుంచి ఇంకెప్పుడు ఈ కనీసం పిల్లలు ఒక్క మాటగా అన్నా. ఇంకా రైట్ నాన్న బాగుందా, సూపర్గా ఉందమ్మా, సూపర్. అది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, నాకు దిక్కు అదే. ఇంకా ఒకరోజు ఆ పిల్ల తినదు. ఇక నాకు విడిదండి తిని ఇక్కడ చూస్తుంది, నా కళ్ళు చూస్తుంది. ఏందమ్మా అని, ఉప్పు ఎక్కువైందిగా అని చెప్పండి. ఎక్కువైందా? అరే నీకు ఎక్కువైందాం పాపం అనుకోండి. ఇంకా ఆ ఆలోచన గుర్తుపెట్టింది. ఇంకా ఆ పిల్లకి అర్థమైంది అది ఇంకెప్పుడు ఇంకా అటువంటి తప్పుడు పనులు చేయాలి. ఇంకా హల్లెలూయా. నా బట్టలు ఉతకడం కానీ, ఆ ఇల్లు చూసుకోవడం కానీ, అది ఏదైనా సరే దాని యొక్క 100కి 100% న్యాయం జరిగించాలి. ఇంకా ఒకరోజు కోసపెట్టి చెప్పినాం, అమ్మ మన చెంచోళ్ళు రకరకాల మనుషులు ఉంటారు, మరి అమ్మోలైనా నేనే నిన్ను నమ్మిను అమ్మ, కానీ నువ్వే నా కనవని పెట్టాలి, నువ్వే జాగ్రత్త. ఎవరైనా ఇంట్లోకి వచ్చి అన్నం కాడికి కానీ గడి కాడికి వెళ్తే పోకుండా చూసుకో, జాగ్రత్త. నువ్వు ఎట్లా వండి పెట్టినా తింటాను, కానీ వేరే వాళ్ళు చెత్త నాకు పెట్టనివ్వద్దు అన్నం అని చెప్పినమాట. అప్పటి నుంచి ఎవరన్నా వాళ్ళు వదిన వచ్చినా, వాళ్ళ అమ్మ వచ్చినా, ఇంకెవరు వచ్చినా పక్కబరి పరి అని వాళ్ళని పక్కకి పెట్టి అన్నీ. అప్పుడు ఈ అమ్మాయికి అర్థమైంది ఇక నాన్న నమ్మడానికి. ఆ బాధ్యత ఎప్పుడైతే తనకి అర్థమై నడుస్తుందో ముందు తన చక్కపడదు. ఇంకా బాధ్యత లేని వాళ్ళు ముందు వాళ్ళు చక్కపడరు, కుటుంబాన్ని చక్కపెట్టలేరు. ఇంకా ఎప్పుడైతే ఈ బాధ్యత అప్పగించి ఆ బాధ్యత ఇడిది ఆమె పైన ఎప్పుడైతే ఆ భారం పెట్టినానో, దాంట్లో గోరు లేవు. ఏందమ్మా గోరు లేవు అని చెప్పినాక, లేదు నాన్న నీకు అన్నం పెట్టంటే నాకే ఇబ్బందిగా ఉంది అని కడి చేసినాను. సూపర్ అని చెప్పి మనసు అనుకున్నాక, బాధ్యతలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, బాధ్యత కలిగి అడుగు ముందుకేస్తామో, దేవుడు మనకి తెలుపుతాడు. ఇంకా నువ్వు చిన్నదనవా పెద్దోడువా చిన్నవాడు తర్వాత సంగతి. నువ్వు బాధ్యత, ఇది నాది, ఇది నా కుటుంబం, ఇది నాది అని ఎప్పుడైతే నువ్వు కలిగి నడుస్తావో, సమస్తం ఎక్కడ తప్పుడు నీ కంటికి కనబడతాయి. ఎవడు తప్పు చేతనే కనబడుద్ది. ఇక్కడ నీ ఇల్లు ఎలా ఉందో నీకు అర్థమైంది, అసలు నువ్వు ఎలా ఉన్నావు నీకు అర్థమైంది, సమాజం ఎలా ఉందో నీకు అర్థమైంది, సమాజం ఇంటి పక్కన ఎదురింటి ఎలా ఉందో నీకు అర్థమైపోయింది. నువ్వు జాగ్రత్త పడడానికి లేదన్నమాట ఎప్పుడు బాధ్యత కలిగి నడుస్తున్నప్పుడు. మామూలుగా ఈ లోకంలో బాధ్యత కలిగి నడుస్తున్న ఇన్ని కనబడ్డాయి, అదే దేవుని భయం కలిగి నడుస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది నీ జీవితంలో. ఎంత అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు అంటాడు, ఇంకా 10,000 మంది నా వెనకొచ్చినా నేను భయపడను.
నేను ప్రశాంతంగా పండుకొని నిద్రపోతున్నాను. ఎందుకంటే 10,000 మంది దండు నా వెనకొచ్చి నేను భయపడినాడు. ఎందుకంటే తన నడుస్తున్న యొక్క విధానం, దేవుడు తను నేర్పిస్తున్న విధానం, తను నడిపిస్తున్న రాజ్యం చాలా అద్భుతంగా తన జీవితంలో పలుకుతున్న మాటలు. ఇంకా కాబట్టి ఇక్కడ అబ్రహాము కుమారుడు ఇస్సాకు దీవించబడడానికి కారణం ఏంటంటే అబ్రహాము దేవుడి దగ్గర నిందారహితంగా బ్రతికినాడు. మంచి మాదిరి తన కుమారుడికి తన కుటుంబానికి ఇచ్చినాడు. తిరిగి అదే రీతిగా అబ్రహాము కుమారుడికి ఇస్సాకు కానీ శత్రు బలం వచ్చి తన మీద ఎన్నిసార్లు దాడి చేసి తన అభివృద్ధి చెందకుండా ఆటంకపరచంగా ఎంత ప్రయత్నం చేసినా కానీ దేవుడు పక్కన అతనున్నాడు. దేవుని కలిగి దేవుడు అతనికి తోడుగా ఉండటం వలన శత్రువు వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు. ఇంకా నీకు యెహోవా దేవుడు నీకు తోడు ఉండటం వలన అభివృద్ధి. రాజు వచ్చి అడుగుతుంటే రాజు చెబుతున్నాడు ఇంకా ఎవరి గురించి? ఇస్సాకు గురించి. నువ్వు దీవించబడడానికి కారణం, నువ్వు అభివృద్ధి చెందడానికి కారణం నీ దేవుడు అన్నాడు. ఇంకా రాజుగా శత్రువుకి భయం వచ్చింది, శత్రు దేశాలకి భయం వచ్చేసింది. దేవుడు ఇస్సాకుతో ఉండటం వలన ఆయన చేసిన ఆ పత్తి ఏదైతే ఉందో అన్ని రీతులుగా అన్ని వైపులుగా దేవుడు అతను దీవించాడు. మరి నీ కుటుంబం, నీ పిల్లలు, నీకు చెందిన వారు దీవించబడాలంటే నువ్వేం చేయాలి? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి నిన్ను పాడు చేస్తుంది అది ఏదైతే ఉందో ఆ చెడుతనము, ఆ దుర్మార్గత, ఏదైతే అన్యాయమో అబద్ధమో అవన్నీ నువ్వు విడిచిపెట్టి దేవుని చేత నడిపించబడుతూ దేవుని పైన పూర్తిగా ఆధారపడి ఆయన ఆధారం చేసుకుంటూ నువ్వు కట్టుకుంటూ దేవుని యొక్క వాక్యం పెట్టి లేదా దేవుని మాటను పెట్టి నీ జీవితం కట్టుకుంటూ నీ కుటుంబాన్ని కట్టుకుంటే నీ కుటుంబానికి అపాయము రాదు. అపాయం రాదు. ఎటువంటి పరిస్థితులు నీ వద్దకు రావు. వచ్చిన నువ్వు భయపడవు. ఒకవేళ నీ కుటుంబంలో చిన్న చిన్న తేడాలు వచ్చి నీ వారికి చెందిన వాళ్ళు లేదా నీ భార్య లేదా నీ పిల్లలు చిన్న తేడా ఉన్నా కానీ దేవుడు కాపాడుకుంటాడు, దేవుడు విడిపిస్తాడు, దేవుడు జయమిస్తాడు, శత్రువుకు వణుకు పుట్టిస్తాడు. జాగ్రత్త. దేవుడు లేకుండా, దేవునికి ఇష్టంగా లేకుండా, దేవుడితో కలిసి లేకుండా ప్రభువా నాకు నువ్వు ఈ పని చేస్తే రేపు ఆదివారం నేను సాక్ష్యం చెప్పి నేను ముగించుకుంటా. ఓ ప్రభువా నువ్వు ఇలా చేస్తే నీకు 100 రూపాయలు ఇస్తా. ఓ ప్రభువా ఏంది ఎమ్మరం అనుకుంటున్నావు? ఆయన నేను కలెక్టర్ అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు ఆయన్ని? లేకపోతే నీ పక్కింటి ఏంటది లంచం తీసుకుని పని చేస్తుంటారు, లంచాలు ఇస్తున్నావా? నువ్వు మొక్కుతున్న దేవుడు లంచగుండి కాదు. నువ్వు మొక్కుతున్న దేవుడు నీ మీద ఆధారపడ్డాయినా. ఆయన దేవుడు, ఆయన మన ఏంటిది విచ్చి తీసుకొని ఆయన ఆధారపడే వ్యక్తి కాదైనా. ఆయన సృజించిన సృష్టిలో ఆయన ఇంట్లో మనం ఉన్నాం. అనుదినం ఆయన మనల్ని పోషిస్తున్నాడు. అటువంటి దేవుడికి వెళ్ళి నువ్వు 100 రూపాయలు 10 రూపాయలు అది ఏంది నీ భక్తి? అక్కడ మనం ఫస్ట్ ఉన్నాం కదా, చర్చ్ ఉంది కదా అక్కడ సెంటర్లో. అక్కడ మనం పోతుంటే ఇప్పుడు కొత్త గుడి కడుతుంది. అక్కడ గుడి ఉన్న చోట ఫస్ట్లో ఒక బావి ఉందన్నమాట, ఒక బావి నేల బావి ఉందన్నమాట. ఈ పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత ఆ ఆ ఒడ్డు పక్కన చించెట్టు ఉందన్నమాట. బాగా ఊగేవాళ్ళు పిల్లలు, ఊగేవాళ్ళు చించెట్టు అది పట్టుకొని ఊగుతుండే వాళ్ళకి. నేను అప్పుడు చదువుకుంటున్న వ్యక్తిని కాబట్టి ఆ ఎక్కువ టైంగా చదవలేదు. ఇంకా వాళ్ళు వచ్చి 60 ఇప్పుడు దాకా వచ్చింది అంతా ఇంకా అయిపోయినాం. ఇంకా నేను కానీ ఊగుతున్నా, వాడిని చూసి నేను ఊగుతున్నా. నేను నడి బాయలోకి పోయినా ఇది పట్టుకొని, ఏది ఈ చింత చెట్టు ఆ ఊడిద పట్టుకుని నడి బాయలోకి పోయి వామ్మో చెయ్యి దట్టిపోయి బాయలో పడతారు. ఇంకా దాని జోలు వాళ్ళక్క నడి బాయలో నాకు అర్థమైంది. ఇక్క వాడేం చేసిండు, నేను ఊగినాను, వాడు వెనక ఒకడు ఊగిండు పోయి నడి బాయలో అది ఊడి పోయి పడ్డాడు. నా పక్కన పిల్లలు చూసి వాళ్ళు పరిగెత్తమ్మో పలానోడు బాయలో పడ్డని చెప్పంటే ఆ పక్కలు చక్కన దూకి ఇంకా ఆవిడ దూకి ఆ పిల్లని పెట్టుకుంటా ఇంకొకటి తాడేసి దానికి ఆ రాయి గట్టి పైకి లాగారు. వాడు బతికినాడు. వాడు వారం తర్వాత రే ఆ చించుడికి బాగూడదురా. ఎందుకు? అందుకే మన జీవితాలు ఎవరినో చూసి
జీవితాలు నడిపిస్తే, ఎవరినో చూసి ఏంటది బతుకులు నడిపిస్తే, ఈడు చించెట్టుకు ఇటు ఊగిపోయి బయలుపడ్డది బతుకు. జాగ్రత్త. ఎప్పుడు ఎవరిని పొడుచుకోవద్దు, ఎవరిని సారసం తీసుకోవద్దు. నువ్వు తీసుకోవాల్సిన దేవుణ్ణి, నువ్వు నడవాల్సింది దేవుడితో. నీ రూపం, నీ పోలికలు, నీ ఆలోచనలన్నీ దేవుని ఆలోచనలోకి, దేవుని రూపులోకి మార్చబడాలి. ఇది మనం నేర్చుకోవాల్సింది ఆయన దగ్గర. మనుషుల వైపు చూస్తే దేవుని మొక్కబుద్ధి కాదు, దేవుణ్ణి ప్రేమించబుద్ధి కాదు. మనుషుల శాస్త్రాలు, మనుషుల మాటలు, మనుషుల పద్ధతులు మనకున్న విశ్వాసం పోయింది. ఎప్పుడైనా సరే మనం దేవుని మొక్కేటప్పుడు మనుషుల వైపు చూడొద్దు, మనుషుల మాటలకి చోటివ్వద్దు, మనుషుల యొక్క విధానం చూడొద్దు. చూశామా మనం దేవుని పోగొట్టుకుంటాం. అందుకే ఎప్పుడైనా సరే నువ్వు దేవునిగా మొక్కు. దేవుని చిత్తము కలిగి బ్రతకడానికి, నేను ఆయనలాగా బ్రతకాలి, ఆయనలాగా జీవించాలని యేసుక్రీస్తుని పొడుచుకోవాలి తప్ప మనుషుల్ని ఎప్పుడూ పొడుచుకోవద్దు. పొడుచుకున్నావా ఇవాళ చర్చకు వచ్చినాక రేపు రావు. ఇంకా ఈ మధ్య ఒక ఆయన ఎవరో, ఏందయ్యా చర్చికి రాటంటే, మీ చర్చిలో ప్రార్థన అంతా అయిపోయినాక సెకండ్ హీరో ఆడ. ఇంకా అయితే ఎట్లా ఇలా అని చెప్పిన, వినుకొండలో ఒక చర్చిలో ఇట్లా వాటేసుకుంటారా. నాకు అర్థమైంది, ఈ తిక్క ఆలోచనలు ఉన్నాడు. ఇంకా తిక్క ఆలోచనలు ఉన్నాడు. ఇంకా వందనాలు చెప్తూ చాలు. ఇంకా అయ్యా వందనాలు, అమ్మ వందనాలు చెప్తూ చాలు. ఇంకా ఇంక చేయగలగడం ఏంది, వాటేసుకోవటం ఏంది. ఇంకా సరే నువ్వు అక్కడికి పోని చెప్పినాక, సరే అక్కడికి పోయినాడా, ఒకసారి వాటేసుకున్నావు, ఆ పక్కన అర్థమైంది నువ్వు వాటేసుకుంది. ఇంక రెండోసారి అన్న ప్రజలంటే సార్లే ఇంకా చాలని చెప్పండి వెళ్ళిపోతారు. ఇప్పుడు అక్కడ ఎవడు వాటేసుకోవట్లే అండి. ఇంక చర్చి మాడుకోండి. ఏందయ్యా నాకు మనుషులను బట్టి దేవుడు మొక్కబుద్ధిగా, ఇడు మనుషులు ఉండదు దొరకలేదని చర్చికి పోవాలా. ఇట్లాంటి కొంతమంది భక్తి, ఇటువంటి పనికిమాల భక్తి ఉంటుంది. పనికిమాల యొక్క ఆలోచనతో దేవుని మొక్కుతారు, దేవుని వైపు చూస్తారు. ఇంకా ఎవరినో పొడుచుకొని ఇంకా ఇది ఎన్నడూ ఉండదు. అది ఖచ్చితంగా ఒకరోజు ఆ మనిషి పడిపోయే పరిస్థితి వస్తుంది. ఇక అందుకే నువ్వు దేవునిగా మనము మొక్కాలి. నువ్వు మొక్కుతున్న విధానం, నువ్వు పూజిస్తున్న విధానం, నువ్వు దేవుడితో ఎమ్మడిస్తున్న విధానం ఈరోజు నీ కుటుంబం ఒక్కలా అర్థం చేసుకోలేమో. నువ్వు చూపించే ఆ మాదిరి, నువ్వు బ్రతుకుతున్న ఆ విధానం నీ కుటుంబాన్ని ఒకరోజు మార్చేస్తుంది. ఇక సమాజం మార్చేస్తుంది. ఇక లేకపోతే నీ విరోధులు దేవుడు అంటే ఏంటో తిట్టేవాళ్ళు మారిపోతారు. నీ యొక్క విధానం, నీ ద్వారా మేలు జరగాలి తప్ప కీడు. ఆ రీతిలో నువ్వు ఎదగాలంటే, ఆ రీతిలో నువ్వు ఫలించాలంటే, ఆ రీతికి ఇతరులకి నువ్వు ఆశ్రయించకుండా అంటే నువ్వు దేవుని వైపు మాత్రమే చూడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి వెడతెరక ఆయనతో నువ్వు కలిసి నడుస్తూ ఆయన నివాసంగా, ఆయన ఆశ్రయంగా చేసుకుంటే చాలు, నువ్వు అద్భుతంగా దీవించబడతామని మాత్రం ఇది సత్యం. దేవుడి యొక్క మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే ఇంకా